హాయ్. డాటర్స్ ఆర్ ఏంజల్స్. ఒక గర్భవతి భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు. భార్య అంటుంది, ఏమనుకుంటున్నావు, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాదా అని. భర్త అంటున్నాడు, అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాము, స్విమ్మింగ్స్ నేర్పుతాను, చెట్లు ఎక్కడం నేర్పుతాను, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతాను, ఇంకా ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాడు భర్త. భార్య, చాలులే, మరి అమ్మాయి పుడితే? భర్త అంటున్నాడు, అమ్మాయి అయితే ఏం నేర్పాల్సిన అవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగా అనమాట. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది. నన్ను ఎవరైనా బాధ పెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది, మా నాన్న నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని అన్నాడు. అయితే భార్య అన్నది, సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు అంతేగా? భర్త అన్నాడు, కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకొని చేస్తాడు, అమ్మాయి అయితే బై బర్త్ వచ్చేస్తాయి అన్నాడు. అప్పుడు భార్య అన్నది, అదేం శాశ్వతంగా మనతో ఉండిపోదు కదా అన్నది. అప్పుడు భర్త అన్నాడు, ఉండదు, కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం, అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు. డాటర్స్ ఆర్ ఏంజల్స్, బోర్న్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఎవర్. అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. కూతురంటే కూడికలు తీసివేతలు లెక్క కాదు, నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క. కూతురంటే దించేసుకోవలసిన బరువు కాదు, నీ ఇంట్లో వెలిసిన కల్పతరు. కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు, నీ కడుపును పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామా కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామా. కళ్యాణం అవగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా. నీ ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు పుట్టింటి పైన ప్రేమ. కొడుకులా కాటి వరకు తోడు రాకపోయి